అగ్ని ప్రమాద బాధిత రైతులకు మాజీ సైనికుల చేయూత హర్షణీయమని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్లపట్నంలోని మున్నంవారిపాలెం గ్రామంలో అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన రైతులు కుమ్మరి శ్రీనివాసరెడ్డి, బత్తుల లక్ష్మీల పూరిళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పరిశీలించి విచారాన్ని వ్యక్తపరిచారు. ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అవ్వడంతో సర్వం కోల్పోయిన రైతులను ఆదుకుని అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో భాగమైన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘంలోని మాజీ సైనికుల తరపున తక్షణ ఆర్థిక సహాయం కింద 24,000 రూపాయలను బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డితో కలిసి బాధితులకు అందించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఇల్లుతో పాటు ఎడ్లబండి గిత్తలు అమ్మగా వచ్చిన 3 లక్షల రూపాయల నగదు కూడా దగ్ధమైన రైతు కుమ్మరి శ్రీనివాసరెడ్డి, అంజమ్మ దంపతులకు 14,000 రూపాయలు, అదేవిధంగా ఇల్లు పూర్తిగా కాలిపోయి నష్టపోయిన రైతు బత్తుల లక్ష్మికి 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల తరపున అందించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయి కష్టాలలో ఉన్న పేద రైతులను ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. మనసు కలిగిన ప్రతి ఒక్కరూ సర్వం కోల్పోయిన నిరుపేద రైతు కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. బాపట్లపట్నం పరిసర ప్రాంతాల ప్రజలను, నాయకులను, ప్రజా సంఘాలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సేవా సంస్థల వారిని కోరారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు బసివిరెడ్డి, అడే కిషోరు, మున్నంవారిపాలెం గ్రామ పెద్దలు మారుబైన ప్రసాదరెడ్డి, నాయుడు జాలిరెడ్డి, నాయుడు మల్లికార్జున్ రెడ్డి, శేషారెడ్డి, అక్కి సురేష్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్లపట్నం మున్నవారిపాలెంలో నిన్న అగ్ని ప్రమాదంతో మరి 2 పూరిళ్లు దగ్ధమవటం, సర్వం కోల్పోవటం, మరి నిరుపేద రైతు కుటుంబం, రైతు కూలీలుగా మరి వారు ఏ రోజు ఆ రోజు పని చేసుకొని వచ్చే క్రమంలో ఈ ఎండ తీవ్రతకు అనుకోని విధంగా మరి 2 పూరిళ్లు కూడా దగ్ధమవటం, సర్వం కోల్పోవటం చాలా బాధాకరం. మరి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగాను చాలా బాధాకరంగాను ఉంటుంది. మరి మానవత్వంతో ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి వారికి మరి తోడుగా, నీడగా, అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఒక కుటుంబం అయితే ఇప్పుడే మేము కళ్ళారా చూసాం. నిన్ననే వారు ఎద్దుల బండి మరి ఎద్దుల బండితో జీవనం సాగించుకుంటూ మరి ఆ ఎద్దులు కొద్దిగా వయసు అయిపోయింది, మరి కొత్త ఎద్దులు కొనుక్కొని మరి జీవనం సాగించుకునే క్రమంలో ఆ ఎద్దులను అమ్ముకొని, ఆ ఎద్దుల జతని అమ్ముకొని మరి డబ్బు కూడా తీసుకొచ్చి 3 లక్షలు ఇంట్లో పెట్టుకోవటం, ఆ డబ్బు కూడా మొత్తం కాలిపోయి సగం కాలిపోయి అయ్యి ఆ కట్ల చూపిస్తుంటే ఆ రైతు పడేటటువంటి ఆ వేదన నిజంగా వర్ణనాతీతం. వారిని మరి ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పి మరి మాజీ సైనికుల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఆ ఎద్దుల డబ్బులు కూడా 3 లక్షలు కాలిపోయి ఇల్లు మొత్తం సర్వం కోల్పోయినటువంటి కుమ్మర శ్రీనివాసరెడ్డి, అంజమ్మ గారికి మా మాజీ సైనికుల తరఫున ఒక 14,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది వారి సహాయార్థం మాకు తోచినంత. అదేవిధంగా రెండో ధనలక్ష్మి బత్తుల లక్ష్మి గారి ఇల్లు కూడా మరి తగలబట్టడం, మొత్తం సర్వం కోల్పోవడం జరిగింది. వారికి కూడా మా మాజీ సైనికుల తరఫున ఒక 10,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది. వెరసి టోటల్ గా ఈ రోజున మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున 24,000 రూపాయలని మరి పేద నిరుపేద రైతులకు వారి సర్వం కోల్పోవటం బాధాకరంగా భావించి మా తరఫున మాజీ సైనికుల తరఫున దేశ సేవలో మరి సర్వీస్ చేసి ఇక్కడికి పెన్షన్ల మీద బతికేటటువంటి మా మాజీ సైనికుల తరఫున 24,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా బాపట్ల పట్టణం గాని, బాపట్ల జిల్లాలో గాని మరి దాతలను నేను మరి కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి నిరుపేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పి వారికి అండగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా, చాలా మంది డబ్బు కలిగినటువంటి, మనసు కలిగినటువంటి దాతలు చాలా మంది ఉంటారు. మరి వారందరూ కూడా స్పందించి మరి ఈ యొక్క రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరఫున కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ గ్రామ పెద్దలు కూడా రావటం, వీరికి తోడుగా అండగా నిలబడటం కోసం వారు జరిగిన వెంటనే మరి మాకు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ సైనికుడు శివారెడ్డి గారు గాని, మరి ప్రసాద్ రెడ్డి గారు గాని,
మరి పెద్దలు జాలి రామిరెడ్డి గారు కానీ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆదిశేషారెడ్డి మన సురేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ సంఘటనే మరి తెలియజేయటం మాకు తెలియజేసినట్టుగా ఇంకా ఇతర పెద్దలకు కూడా తెలియజేస్తే వీరికి కొంత సహాయం చేసే అందుబాటు ఉండింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ రైతులని నిరుపేద రైతుకి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన అవసరం మనందరికి ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి మా మాజీ సరుకుల తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ వారికి కూడా మాకు తోచిన సహాయం చేశాం. వారికి మా సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇంకేమైనా కూడా చేయదలిస్తే వారికి సహాయం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్ని ప్రమాద బాధిత రైతులకు మాజీ సైనికుల చేయూత హర్షణీయం. రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ ప్రయాణం, బంగారం కొనుగోలు తగ్గించడం, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించటము చేయటం జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.